నేను మీ శారదాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ చిన్నపిల్లల కోసం, పెద్దల కోసం, అందరి కోసం కూడాను స్వీట్ బిస్కెట్స్ చేసుకుందామా? మరి కావాల్సిన పదార్థాలు చూడండి: పంచదార, బేకింగ్ పౌడర్, గోధుమ పిండి, గోధుమ రవ్వ, పాలు, నెయ్యి, సాల్ట్. ఇది యాలక్ పండు, పంచదార పౌడర్ చేసుకున్నానండి కలిపేసి. ఒక కప్పు పిండికి మనం 4వ వంతు రవ్వ తీసుకుంటాం. తీసుకొని మనం 1 కప్పు పంచదార, 1/3 కప్పు పంచదార తీసుకుంటాం. తీసుకొని అందులో ఇలైచీ పౌడర్, ఇంకా మళ్ళీ ఇందులో నెయ్యి, కొంచెం పాలు, ఇంకా బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసి మనం శుభ్రంగా కలుపుకుందామా. సరే, కలుపుకున్నామా? మరి నేను ఆల్రెడీ కలిపేసాను. ఇగోటండి, నేను ఆల్రెడీ కలిపించుకున్నాను అంతాను. ఈ పిండిని మనం ఇలాగా చపాతీ పిండి ఇలాగా కలిపిన తర్వాత మనం ఇలాగా పేమిస్తామండి. ఇలాగా పేముకున్న తర్వాత మనం ఇలాగా పేమానండి. పేమిన తర్వాత దీన్ని మనం ఏదైనా కప్తో లేకపోతే దేనితోనైనా ఇలాగా రౌండ్ షేప్ కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం డైమండ్ ఆకారం కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టమేనండి. అది ఏ ఆకారంలోనే కట్ చేయొచ్చు. ఇది చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, మళ్ళీ పిల్లలకి స్కూల్కి గట్టికి బాక్స్లో కట్టడానికి కూడా పనికొస్తాయండి. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇగోటండి, మనం ఇలాగా బిస్కెట్స్ చేసుకున్నాం. చిన్న సైజు, పెద్ద సైజు, లేకపోతే మనకి ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారం చేసుకుంటాం. ఇప్పుడు బాండీ పెట్టుకొని మనం ఆయిల్ పెట్టిద్దామా. కాగాక మనం డీప్ ఫ్రై చేద్దాం. ఇగోటండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేద్దామా? మరి మీడియం ఫ్లేమ్లోనే మనం దేవుకుంటామండి. ఇప్పుడు ఎక్కువ హైలో పెట్టకూడదు, మీడియంలోనే పెడితే బాగా ఎగుతాయి. ఇగోటండి, ఫ్రై అయిపోయి ఇవి ఇలాగా తీసుకున్నాం. మరి ఇగోటండి, మనం క్రిస్పీ బిస్కెట్స్ రెడీ. చూడండి, బిస్కెట్స్ చూడండి, యమ్మీ యమ్మీ సూపర్ టేస్ట్గా ఉన్నాయండి. చూడండి, చిన్న బిస్కెట్స్ టేస్ట్ చేసి చూద్దాం. మరి యమ్మీ యమ్మీ అండి, చాలా సూపర్ టేస్ట్గా ఉన్నాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.